జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. విజయవాడలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్ పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 62వ పుట్టినరోజు వేడుక. నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. సిరిలో ఎస్కేఎస్పీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పవర్ 2020 క్రికెట్ టోర్నమెంట్. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ అధ్యక్షతన ఘనంగా బహుమతుల కార్యక్రమం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్ లో పాల్గొని మాట్లాడుతూ తాను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటానని పేర్కొన్నారు. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తనలో ఎప్పటికుంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రబాబు తన ప్రసంగంలో సాంకేతిక ప్రాముఖ్యతను వివరించారు. ఇప్పటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్లిన తెలుగు వారిని చూడొచ్చు. ఎన్నో రంగాల్లో తెలుగువారు విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి అభిప్రాయపడుతూ తెలుగువారి ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దీనిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీ ఉపయోగించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వ చర్యలుంటాయని స్పష్టం చేశారు. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా. ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. అదే సమయంలో జిఎఫ్ఎస్టి అది ఒక ఆలోచన. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయూలు చేసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి అక్కడికి వెళ్తే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు. మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రెన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకుని మనం వస్తూ ఉంటాం. అందుకే 95 నుంచి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక విద్యార్థిగా నేను ఉంటాను, అనునిత్యం నేర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను. దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి. ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి. ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది. దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు. టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. మొన్నటి వరకైతే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం. అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. అక్కడి నుంచి మూడో అడ్వాంటేజ్ మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. ఆ రోజు నేనే చేశా, ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి రెండు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది, ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాని చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ మహిళా వేధింపులు, భార్యాభర్తల గొడవల్లో ఫిర్యాదు చేసిన మహిళలను సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్ చేపట్టడం జరుగుతోందన్నారు. అనంతరం భర్త, అత్తమామలను మరియు కుటుంబ సభ్యులను ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ చేయడం జరుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా శక్తి యాప్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,431 మంది వ్యక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 5 శక్తి టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలపై జరుగుతున్న వేధింపులనన్నీ మరియు అరాచకాలపై మహిళలతో మీ శక్తి టీంలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోహన్ రావు, వరప్రసాద్, మహిళా డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు ఆర్ శేఖర్రావు, డి విజయకుమార్, ఎం వెంకటనారాయణ, ఎస్ఐలు ఎండి అలీ షరీఫ్, శేఖర్, బి యమున, పి రామలమ్మ, జి శిరీష మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసులు గారు ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్, అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మన మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గానే 547 కపుల్స్కి రీకన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము. ఇప్పుడు వరకు 227 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. ఇందులో 837 కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలర్స్. ఇందులో 172 కపుల్స్కి రీకన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత బాగానే ఉందా లేదా, ఉమెన్తో మాట్లాడమని చెప్తున్నాము.
దాని మీద కూడా మనం కంప్లయన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాం, లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 62వ పుట్టినరోజు వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు జన్మదిన సందర్భంగా వేడుకలను ఉపాధి హామీ పనివారులతో కలిసి కూటమి నాయకులు కార్యకర్తల అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బండారు సత్యానందరావు అని గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తల అభిమానులు ఇక ఉపాధి హామీ పనివారులు పాల్గొన్నారు. जाएगा క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంపొందించుకోవాలని, తద్వారా మానసిక శారీరక ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో SKSPT ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పవర్ 2020 క్రికెట్ టోర్నమెంట్లో బహుమతుల ప్రధాన కార్యక్రమం సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో JK స్వైగర్స్ రాజమండ్రి ఫస్ట్ ప్లేస్ సాధించిన ప్లేస్ B క్యూబ్స్ విశాఖపట్నం సెకండ్ ప్లేస్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నగేష్ మరియు ఫెస్ట్రీ ఫుడ్ ప్రొప్రైటర్ రమేష్ నాయుడు, సీనియర్ జర్నలిస్ట్ బోడపాటి సతీష్, పట్టణ ప్రముఖులు, క్రీడా అభిమానులు, క్రీడాకారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మాకు మీరందరూ కూడా చాలా మద్దతుగా నిలబడినందుకు మా ఆర్గనైజింగ్ టీం కానీ అలాగే SKSPT టీం మెంబర్స్ కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు స్పీచ్లతో కాకుండా ఈ కార్యక్రమంతో ముందు తీసుకెళ్ళాలని కొంచెం తక్కువ మాట్లాడతాను. అయితే ముఖ్యంగా మనం పిల్లగానే మా అందరి ప్రియతమ నాయకులు, ప్రత్యేకంగా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ తనదైన సేవలు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ మరి మాకు ముఖ్య అతిథిగా నేను కూడా ఆ కార్పొరేషన్ లో ఓ డైరెక్టర్గా ఉన్నా, నన్ను తన సోదరుల్లో చూసుకుంటూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నామన్నా మీరు రావాలన్నప్పుడు మన 1 వీక్ బ్యాకే జరగాలి ఈ కార్యక్రమం. కానీ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే ఎప్పుడు వర్షం తగ్గినప్పుడు నేను వస్తానని మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చాలా దూర ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఎంతో ప్రేమ చూపించినందుకు గొప్ప శ్రీ మెహర్ సీతారాం సుధీర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరొక ముఖ్య అతిథి మీ అందరికీ తెలుసు, మా గురువులు ఇక్కడ ఉత్తరాంధ్ర కాదు అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా సుప్రసిద్ధులు తోట నగేష్ గారు. ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన పనులు అందరికీ తెలుసు. ఆయన నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, మాజీ గ్రంథాలయ చైర్మన్, అలాగే జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాకిరపేటలో ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా వచ్చేసింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. SKSPT క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోడపాటి శివదత్ గారి అధ్యక్షతన ఎంతో ప్రతిష్టాకరంగా సుమారు 25 టీములతోటి అటు రాజమండ్రి నుంచి ఇటు విశాఖపట్నం వరకు అనేక ప్రాంతాల నుంచి క్రికెట్ టోర్నమెంట్ చేయడం, దానికి ₹1,00,000, 50,000, 25,000 రూపాయలు బహుమతి ప్రదానం చేయడం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తోట సుధీర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసినందుకు పాయకరాయపేట తుని ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త, పాయకరాయపేట నియోజకవర్గం తెలుగుదేశానికి అండదండలుగా ఉంటూ
ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రవి గారికి, అలాగే రమేష్ గారికి, అలాగే మా అనకాపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే జేకే గారికి, అదే ఇప్పుడే చెప్పారు స్పోర్ట్స్ గురించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో పకడ్బందీగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నాళ్ళుగానో ఇతను ఈ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ చదువుకున్నప్పటి నుంచి దాని మీద ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ అతను ఉన్నంత స్థాయిలో పెట్టడం, ఈసారి ఘనంగా పెట్టడం నుంచి ఏంటంటే మాకైతే ఈర్ష్యగా ఉంది. ఈ మధ్యన తిట్టడం కూడా జరిగింది, ఏమైనా నువ్వు అత్తమైన తుల్లో పెడుతున్నావు మా పాయకరాపేటలో పెట్టమని. మొన్న కూడా పారా వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాడండి. అది ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియంది ఈ ప్రాంతంలో పరిచయం చేసి ఎంతోమందిని స్ఫూర్తి నింపి క్రీడాకారులు కూడా. నమస్కారం అండి. ఈ రోజున ఈ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి ఎస్కేఎస్పిటి పవర్ T20 క్రికెట్ టోర్నమెంట్ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆ ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి వేదికలను అలంకరించినటువంటి గౌరవనీయులు మాకు మంచి మిత్రులైనటువంటి తోట నగేష్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారికి, ఇక్కడ రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ గారికి, బెంజమిన్ గారికి, మరియు రమేష్ గారికి, జేకే గారికి, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మాకు తల్లి సమానరాలైనటువంటి బోడపాటి కాంతమ్మ గారి యొక్క ముద్దుబడ్డైనటువంటి నా సొంత సోదరుడు శివదత్తికి శివదత్తు నేను చాలా సందర్భంగా ఉంటాను. అదే నా టీంలో పనిచేయడానికి కూడా నాకు శివదత్తు ఇవ్వటం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఏ కార్యక్రమం వచ్చినా శివదత్తు ముందుంటాడు. ఈ రోజున ఇందాక నగేష్ గారు చెప్పారు, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వారాహి సభ మొదలెట్టినప్పటి నుంచి కూడా మొత్తం అందరినీ కూడా అందరం పైనుండి మేమంతా విన్యాసాలు చేస్తూ స్పీచ్లు ఇస్తుంటే కిందని ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు అయితేనేంటి ఏదైతేనేంటి అందరినీ కంట్రోల్ చేసుకుంటూ మొత్తం ఆ ఎలక్షన్ మన వారాహి మొదలెట్టిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యి మళ్ళీ విజయోత్సవ సభ అయ్యే వరకు ప్రజలే తన కుటుంబం అని ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా 23 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తున్నానని, తన జీవితం ప్రజలకు అంకితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వేలాది మంది ప్రజలు నా జన్మదినం సందర్భంగా ఆశీస్సులు ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు 23 సంవత్సరాలు పిఠాపురం ప్రజలకి సేవ చేసి భాగ్యం కల్పించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ పంటల పండగ అభివృద్ధికి లేక నోచుకొని నియోజకవర్గాన్ని ఎలాగైనా మనం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. దాంతోపాటు మొదటగా ఏలేరు ప్రాంతం ఆయకట్టు ఆధునికర వ్యవస్థ స్థిరీకరించాలన్న ఆలోచనతో పోరాడాం. లక్ష సంతకాల ఉద్యమం, ధర్నాలు, ఎక్కడికెక్కడ నిరాహార దీక్షలో పాదయాత్రలు అన్నీ చేసాం. ఫేజ్ 1 సాధించాం 120 కోట్లతో. అలాగే ఫేజ్ 2 కూడా 150 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు ఆగిపోతే ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది.
అదేవిధంగా 2 పంటలు లేక ఎండిపోయి పొలాలు అప్పుల్లో ఉన్న రైతన్నలను చూసి నీరు తీసుకురావాలి ఎలాగన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో ఈ సమస్యలు చెప్పాక మరి ప్రభుత్వం వచ్చాక 2017-18లో పురుషోత్తపట్నాన్ని 1800 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించి మరి ఈ పిఠాపురం నియోజకవర్గం 2 పంటలకి సస్యశ్యామలంగా నీరు వచ్చే విధంగా మేము నా హయాంలో చేసామని చెప్పి మా పిఠాపురం రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం, పిఠాపురానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం, గొల్లపురంకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం. ఇక్కడ నుంచి ధర్మవరం రోడ్డు వేసాం, పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి కోనపాపేట రోడ్డు వేసాం. అలాగే గ్రామాల్లో మరి అప్పటి మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో 75% కాళ్ళకి మట్టి అవ్వకుండా రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని చెప్తున్నాను. అదేవిధంగా జగ్గయ్యలో సుమారు 50% రోడ్లు నిర్మాణం చేశాం. పిఠాపురం నగరం అంతా అభివృద్ధి చేశాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేశాం. కుక్కటేశ్వర స్వామికి తిరిగి టీటీడీ నుంచి 170 లక్షలు శాంక్షన్ చేయించాం. ఆశ్చర్య క్వార్టర్స్ లోపల ఫ్లోరింగ్కి. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో ఒక కసితో ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం. ఈ ప్రజలకి మనకు అవకాశం వచ్చింది, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఒక ఆలోచన చేశాం. అలాగే కాపు కళ్యాణ మండపాలు 20 కాపు కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం. అన్ని స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి స్లాబ్ లెవెల్లో ఆగాయి. పిఠాపురం అర్బన్లో కాపు కళ్యాణ మండపం 2 కోట్ల ఆస్తుండి ఎకరం భూమి పిఠాపురం అర్బన్లో ఇచ్చాం. అలాగే బీసీలకి 2 కోట్ల విలువైన స్థలం ఇక్కడ ఇచ్చాం. కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. ముస్లిమ్స్కి దగ్గర 1,50,00,000 విలువైన స్థలం ఇచ్చాం. 50 లక్షలు నిధులు ఇచ్చాం. అలాగే అంబేద్కర్ భవన్ మేము ఉన్నప్పుడే శంకుస్థాపన చేసాం. అప్పుడు 50 లక్షలు నిధులు ఇచ్చాం. ఈ విధంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఎక్కడికెక్కడ పార్కుల్లో మరి జిమ్ ఎక్విప్మెంట్లు పెట్టాం. ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాం. RRBH కాలేజీ అభివృద్ధి చేసాం. ఏది ఏమైనా నిరంతరం ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు కష్టపడి నేను నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి 2,700 కోట్లు తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు తీర్పులు రకాలుగా ఉంటాయి. ఒకసారి అధికారంలో తీసుకురావచ్చు, ఒకసారి ఓడించవచ్చు. ఓడినా నాదే పిఠాపురం నియోజకవర్గ కుటుంబం, గెలిచినా నాదే పిఠాపురం నియోజకవర్గ కుటుంబం. నిరంతరం ప్రజల సేవలో అందుబాటులో ఉంటూ ప్రతిరోజు 8 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ రోజు వరకు మేము పనిచేస్తూ ఉన్నాం. కారణం ఇక్కడ పుట్టి పెరిగాం. మన కుటుంబం, మన కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిదిద్దాలని. అలాగే బీసీలు మత్స్యకారులకి 300 కోట్లతో హార్బర్ నిర్మాణం చేశాం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మత్స్యకారులు అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో హార్బర్ నిర్మాణం కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడా కులం లేకుండా అన్ని కులాలు కలిస్తే వర్మన్న విధంగా నేను పనిచేశాను. అందరి కుటుంబంలోనే కూడా నేను పెద్ద కొడుకుగా పనిచేశాను. ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వంలో సహకరిస్తూ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరి ఆధ్వర్యంలోనూ కూడా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం స్థానిక LBRC స్టేడియం నందు 3 రోజుల పాటు నిర్వహించిన వసంత సమ్మర్ కబడ్డీ టోర్నమెంట్ తెలుగు యువత అధ్యక్షులు లంక సతీష్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో సాగింది. టోర్నమెంట్ కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో విజేతలైన మైలవరం 2కు ప్రథమ బహుమతి, మైలవరం 1కి ద్వితీయ బహుమతి, కృష్ణ కింగ్స్కు తృతీయ బహుమతులను గెలుపొందారు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ హక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ మైలవరం మండలం మరియు రెడ్డిగూడెం మండలం ఇన్ఛార్జ్ డి నాగమల్లేశ్వరరావులు విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైలవరం పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లంక లతీష్ ను అభినందించారు. క్రీడల పట్ల మక్కువ కలిగి ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగు యువత క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి జాతరోత్సవాల్లో జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురంలో కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన నీలాధార యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జ్ఞానాపురం నుండి అమ్మవారికి ఆలయం వరకు భారీగా స్థానిక మహిళలతో పసుపు నీళ్ల బిందెలు పట్టుకుని జరిగిన యాత్రలో వాసుపల్లి పాల్గొని చీర, పసుపు కుంకుమ బట్టను తలపై పట్టుకుని ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కార్పొరేటర్ గుడిగుట్ల పూర్ణిమ ఎంతగానో
ఎదుగుదల కృషి చేశారన్నారు. మళ్లీ ప్రజల ఆశీస్సులు రానున్న జగన్ ప్రభుత్వంలో పంటల తల్లి సంతాన దేవతగా ప్రసిద్ధిగాంచిన ఇక్కడి శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించే విధంగా కృషి చేస్తారని అమ్మవారి పాదాల సాక్షిగా వాసుపల్లి తెలిపారు. కార్పొరేటర్ కోడిగుట్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ఇక్కడి ఆలయాన్ని తొలగించే ప్రక్రియలో వాసుపల్లి గణేష్ కుమార్ అడ్డుకొని స్థానికంగా అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వంలోని వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో భక్తులకు సౌకర్యార్థం అన్ని వసతులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధిని అడ్డుకునే కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్థానిక అమ్మవారి ఆలయంలో శాశ్వత షెడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. జాతర మహోత్సవంలో ఈ రోజు నుండి జలధారతో ప్రారంభమైంది. ఆదివారం వరకు ఈ పూజలు శ్రీ ఎర్నమ్మ అమ్మవారికి జరుపుతారు. ప్రధానమైన ఘట్టం ఈరోజు జలధార. మా కార్పొరేటర్ గారు కోడిగుడ్ల పూర్ణిమ గారు ఈ వార్డు కార్పొరేటర్. ఈ అమ్మవారి ఆశీస్సులు పొందినటువంటి మహా ఇల్లాలు, ఒక మంచి కార్పొరేటర్గా పేరు సంపాదించుకున్నటువంటి నీతివంతమైనటువంటి కార్పొరేటర్ అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గర నుండి కూడా అమ్మవారికి సుమారు 500 బిందులతో నీళ్ళతో ఆ తర్వాత పట్టు వస్త్రాలతో రావడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి మనసారా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎర్నమ్మ అమ్మవారు పొలిమేరులో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వేటలేసి ఇక్కడే భోంచేసి వెళ్ళడం ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎర్నమ్మ అమ్మవారు పొలిమేరులో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వేటలేసి ఇక్కడే భోంచేసి వెళ్ళడం. దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, దీనికి 1 ఎకరం సైట్ని కేటాయించి, ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి, మా శ్రీధర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి 1 ఎకరం, ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా, ఎందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి మనం తీసుకున్నాం. మరి అమ్మవారికి ఇక్కడే ఖాళీ స్థలంలో 1 ఎకరం భూమి కేటాయించే ఆ శక్తి ప్రసాదించాలి మా కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారికి అని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను. అలాగే మా కార్పొరేటర్ గారు తోట పద్మావతి గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా స్వాతి గారు, మా మత్స్యకారుల కార్పొరేటరు, మత్స్యకారుల దేవత, మా దేవత, ఓకే. కానీ ఈరోజు పూర్ణిమ గారు దేవత చేసుకున్నారన్నమాట. ఓకే, నాకు పుణ్యం వచ్చింది. నేను అసలు మోయగలనా అనుకున్నాను, కానీ అమ్మవారు నాకు నడిపించారు. ఎందుకంటే ఆ పైన వస్త్రాలు పెట్టేటప్పుడు ఆ ఊళ్ళో అమ్మవారి పూనకం వచ్చిందన్నమాట. నాకు కూడా పూనకం వచ్చిన మాదిరిగా నేను అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుని వచ్చాను. ఓపిక లేదు కదా ఇప్పుడు అంతా. సో అయినా దేవత ఏమో నన్ను నడిపించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మా పౌర్ణిమ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులోని ఎర్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి. అలాగే నిన్న రాట వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నీళ్ళధార సమర్పణ ఎంతో చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులోని ఎర్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి. నిన్న రాటతో మొదలయ్యి ఈరోజు నీళ్ళధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది. దానికి మా వాసుపల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు. అలాగే చైర్మన్ లండా రమణ గారు
ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరి వార్డున అదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది. అలాగే ఈఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆహ్వానించారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నీళ్ళధార సమర్పణ దాంతో చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి. నిన్న రాటతో మొదలయ్యి ఈరోజు నీళ్ళధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది. దానికి మా వాస్పల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు. అలాగే చైర్మన్ లండా రమణ గారు ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరి వార్డున అదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది. అలాగే ఈఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆహ్వానించారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఈ ఉత్సవానికి మరి నా తోటి కార్పొరేటర్లు అయిన తోట పద్మ గారు అలాగే కోరకొండ స్వాతి గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఎన్నిమాంబ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవత, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా సండే వచ్చిందంటే ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చి కూడా ఈ దేవతని కొలుస్తూ ఉంటారు. మరి ఈ దేవతకి విరాళాలు కూడాను మరి మేము కార్పొరేటర్గా అవ్వకముందు విరాళాలు వచ్చినా బయటికి కనిపించేవి కావు, చాలా తక్కువ అమౌంట్ వచ్చేది. అది గత 3 సంవత్సరాలుగా అయితే ఆ విరాళాలు అనేది పెరగడం జరిగింది. అలాగే ఈసారి అయితే 1,90,00,000 వరకు వచ్చింది. నిజంగా ఈ దేవతని ప్రతి ఒక్కరూ ఎంతగానో నమ్మి ఈ దేవత కోసం వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్తే అండి. మా అమ్మవారు పండగ జ్ఞానాపురంలో వైభవంగా జరుగుతుంది. దానికి భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా మన ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యే గారు ఉన్న లెజెండే. ఆయన ఎప్పుడు కూడా అన్ని దగ్గరుండి చూస్తారు, ప్రతిసారి దర్శించుకుంటారు. ఆయనకి లండా రమణ గారికి అలాగే ఈఓ గారికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒకటి కోరుకుంటున్నాం. చాలామంది షెడ్ గురించి ఇబ్బంది అవుతుంది. ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ దేవుడి గుడి బట్టికి రాజకీయాలు చేయకుండా షెడ్ ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ సౌకర్యంగా కల్పించాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ జలధార కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పూర్ణిమ గారికి, శ్రీధర గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాసుపల్లి గారికి నా ప్రత్యేకించి. మరి ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కష్టాన్ని తీర్చుకోవడమే తప్ప వారి సంక్షేమాన్ని, వారి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈరోజు కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో 37వ డివిజన్ కార్మికులు జర్లపాటి సమావేశంలో యూనియన్ నాయకులు బి సత్యబాబు, వి సాంబశివరావు అన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ ఆదాయాలకు ఊడిగం చేయడమే గానీ సంపద సృష్టిస్తున్న కార్మికులు, రైతులు, శ్రామికులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని తెలిపారు. ధరలు బాగా పెంచి జీతాలు మాత్రం పెంచకుండా మోసగిస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నారు. కార్మికుల చట్టాల్ని రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు. దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ మతోన్మాదం విషయం చిమ్ముతున్నారు. దేశ ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు తెగ నమ్ముతూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నారు. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొనాలని, అలానే విజయవాడ నగరంలో జరుగుతున్న భారీ ప్రదర్శనలో కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉయ్యాల ఏడుకొండలు మహేష్, రాంబాబు, రమణమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో 3వసారి అధికారంకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చేదానికి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. 46 చట్టాలని 4 చట్టాలుగా మార్పు చేసింది. కార్పొరేట్ కంపెనీలకి, బడా కంపెనీలకి కార్మికుల్ని బానిసలుగా మార్చే ఈ విధానాలని సిఐటియు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి 199 మంది శ్రామికులు, కష్టజీవులు, రైతులు, కూలీల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని దోచిపెడుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని వాళ్ళందరికీ కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారు. మరోవైపు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం లేదు, అధిక ధరలను అరికట్టడం లేదు. ఈ దేశంలో ఉన్న ఐక్యతని చెడగొట్టేదానికి మత విద్వేషాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారు. ఉగ్రవాదాన్ని నివారించడంలో మరి ప్రభుత్వం విఫలమైంది.
అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతుంది. అందుకోసం ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి దేశంలో మున్సిపల్ కార్మికులకి మోడీ కాలు గడుగుతాడు కానీ కనీస వేతనాలు అమలు చేయడు, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతిలో సమాన పనికి సమాన జీతం ఇవ్వడు, పర్మనెంట్ చేయడు. కానీ దేశంలో ఉన్నటువంటి అంబానీ ఆదాయానికి మాత్రం 16 లక్షల కోట్లు బ్యాంకులు రుణాలు ఇచ్చి మాఫీ చేసి దేశ సంపదను మాత్రం దోచిపెడతాడు. అధికారం ఇచ్చేది ప్రజలు, కానీ ఈయన చేసే సేవ మాత్రం ఆదాని అంబానీలకి. ఇది చెల్లదు అని చెప్పి మున్సిపల్ కార్మికుల తరఫున కూడా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసేదానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మోడీ మాటలని కార్మికులను అన్యాయం చేసే లేబర్ కోడ్ని అంగీకరిస్తే మీకు కూడా చరిత్రలో చెత్తపుట్లో కలుస్తారని సందర్భంగా హెచ్చరిస్తూ కార్మిక సోదరులారా, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా, దేశ ఐక్యతకి కాపాడుకునే దానికి జరుగుతున్న సమ్మెలో మీరందరూ కూడా పాల్గొవాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ ప్రక్రియతో ముగిసిందని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అన్నారు. హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. సమావేశానికి హాజరైన 25 మంది అవిశ్వాసానికి మద్దతు పలికారన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవిశ్వాసం నెగ్గినట్టే కనిపిస్తోందని ఆయన మీడియాకు వివరించారు. అవిశ్వాస సమావేశం ఆపాలని చైర్పర్సన్ హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో వివరించినప్పటికీ ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ మల్లిబాబు ఫలితాన్ని ప్రకటించారు. 2021లో నేను మార్చి 18ని మున్సిపల్ చైర్మన్గా నేను సామంపూడికి ఎన్నుకోబడ్డానండి. అలాగే ఆ రోజు నుంచి ఈ 4 సంవత్సరాల పరిపాలనలో కూడా నేను ఎప్పుడు కూడా మున్సిపాలిటీని ఇబ్బంది పెట్టలేదు. స్టాఫ్ని కానీ, వర్కర్లు కానీ, మేనేజర్ గారు కానీ, డిఏ గారు కానీ, ఏఏ గారు కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. అలాగే ప్రజలందరికీ కూడా నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా నేను పరిపాలన అందించానని నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి మీరు కొంతకాలంగా గౌరవ సభ్యులందరికీ కూడా నేను నచ్చట్లేదు, అలా తీర్మానం పెట్టాలని కోరుకుంటున్నారు. అందుకని దానికోసం నేను రాజీనామా చేయట్లేదు, నా ఇష్టపూర్వకంగా నేను చేస్తున్నాను. అవినీతి అనేది నాకు నచ్చక నేను నా మనస్ఫూర్తిగా నేను నా స్వహస్తాలతో నేను రాసి రాజీనామా కమిషనర్ గారికి ఇచ్చానండి నేను. అంతేగాని ఎవరో నన్ను బెదిరించి నన్ను ఎవరో రాజీనామా చేయమంటే నేను చేయలేదు, నా ఇష్టపూర్వకంగా నేను చేశాను. 2021 నెల నా భార్య మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడింది. దాని నిమిత్తం ఈ రోజు వరకు కూడా మేము స్వచ్ఛత పరిపాలన ఇచ్చాం. ప్రజలకి ఇతను నాయకులతో ఎన్నో అంత సముచిత న్యాయంతో అందరితో ఎదగెళ్ళాం. ఈవేళ అవిశ్వాస తీర్మానం ఏదో పెట్టి ఏదో పెడుతున్నాం కాబట్టి దానికి ఏదో మీరు భయపడి అయిపోయే విధంగా కాకుండా మా ఇష్టపూర్వకంగా ఇవాళ ఈ యొక్క రాజీనామాని మన మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఈ స్వచ్ఛమైన పరిపాలన మేము ఇప్పటివరకు కూడా మేము చేసాం. ప్రజలకి తను అధికారుల నుంచి మంచి సంబంధం ఇచ్చాం, మంచి గౌరవాన్ని పొందాం. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అవినీతి పరిపాలన కానీ అవినీతి కానీ చేయలేదు. ఇవాళ వరకు కూడా మేము స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చాం కాబట్టి ఈవేళ మా ఇష్టపూర్వకంగా ఈవేళ రాజీనామా చేయాలి. ఈరోజు సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగిరెడ్డి అరుణ్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు కొంతమంది నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ కాకినాడ అయిన నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద నియమించారు. అకార్డింగ్లీ నేను ఈ రోజున ఉదయం 11 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ యొక్క సమావేశాన్ని సింగిల్ ఎజెండాతో స్టార్ట్ చేయడం జరిగింది. సింగిల్ ఎజెండాలో మనకి ఇక్కడ ఓటు హక్కు కలిగిన వారు ఎక్స్ అఫీషియో మెంబర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారితో కలిపి 31 మంది ఉన్నారు. క్వారం 21. 25 మంది అటెండ్ అయ్యారు కాబట్టి క్వారం ఉంది కాబట్టి ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసాం. ప్రొసీడింగ్స్లో 25 మంది హాజరయ్యారు. 25 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు ఎత్తడం జరిగింది. వ్యతిరేకంగా ఎవరో
చేతుల్లోకి ఎత్తలేదు, అలాగే తటస్థంగా కూడా ఎవరు లేరు. అయినా సరే ప్రొసీడింగ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఫలితాలు అధికారికంగా ప్రకటించట్లేదు. దీని మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారి WP నెంబర్ 12,579/2005 ప్రకారం వారి యొక్క జడ్జిమెంట్కి లోబడి తుది తీర్పుకు లోబడి ఈ ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. తెలియజేస్తున్నాం. ఈవేళ సామర్లకోట పురపాలక సంఘం నందు 25 మంది గౌరవ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి నిజంగా మరి ఆ రోజు మరి గతంలో 4 సంవత్సరాల నుంచి వరుసగా మేమందరం కూడా మరి యొక్క కౌన్సిల్లోని అన్ని సబ్జెక్టులు కూడా మరి చైర్పర్సన్ గారు మేము డిస్కస్ చేసుకుని ఈ యొక్క మీటింగ్ ఒక వారం రోజుల ముందు పెట్టుకుని చేసేవాళ్ళం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత గత సంవత్సరం నుంచి మరి ఏ గౌరవ సభ్యులు కూడా గౌరవించకుండా, కనీసం ఏ సబ్జెక్టులు పెడుతున్నారో తెలియకుండా, కనీసం గౌరవ సభ్యులు ఏదైనా తనకు సంబంధించిన సమస్యలు అడిగితే చెప్పకుండా వన్ సైడ్గా ఆ యొక్క అజెండా పంపించేసి మీటింగ్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా 25 మంది గౌరవ సభ్యులు కూడా మనస్తాపం చెంది ఏం చేయాలా పరిస్థితి, వార్డులో సమస్యలు చూస్తే అందరూ అడుగుతున్నారని చెప్పేసి అడిగే సందర్భాలు. అటువంటప్పుడు మేము అందరం ఒక నిర్ణయంకి వచ్చి అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి నేను నిర్ణయించుకుని అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. అధిష్టానం కూడా వాళ్ళని పిలిపించి ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళ వినన పక్షంలో మరి పెద్దాపురం నియోజకవర్గం సంబంధించిన మరి చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ గారిని పార్టీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సామర్లకోట మున్సిపాలిటీకి చైర్పర్సన్ గంగిరెడ్డి గారిని, దానికి తోడుగా ఎలిసెట్ నరేష్ గారు జడ్పీటీసీ గారి భర్తను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా 3-4 కూడా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే కార్యకలాపాలు చేస్తున్నారో పార్టీ సీరియస్గా తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేస్తూ వెళుతుంది. మరి నిజంగా మరి చాలా సందర్భాల్లో అంటే ఇంచుమించు ఒక 100 సందర్భాల్లో మరి గంగిరెడ్డి అరుణ గారు ఈ పదవి నాది కాదు, నాది 3 నెలలు మాత్రమే నాకు సడన్గా రావడం జరిగింది, నేను ఎప్పుడు సంతకం పెట్టమంటే అప్పుడు సంతకం పెట్టేసి నేను రిజైన్ చేస్తాను, నాది కాదు ఈ పదవి వేరే ద్వారా వచ్చిందని చెప్పడం జరిగింది. మరి అటువంటిది మరి పదవి ఇచ్చిన దౌలూరు ధర్మాబు గారిని కానీ దౌలూరు సుబ్బారావు గారిని ప్రెస్ మీట్ పెట్టి అంత దారుణంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3 నెలలే మా పదవి అని చెప్పి వాళ్ళని అంత దారుణంగా మాట్లాడంటే 4 సంవత్సరాల పదవి కొనసాగారు అంటే మంచి నేత కొనసాగుతారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మరి 4 సంవత్సరాలు కొనసాగిన తర్వాత అంత దారుణంగా మాట్లాడడం మేము అందరం కూడా మనస్తాపం చెందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో జరిగిన టెక్ AI కాంక్లేవ్ పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 62వ పుట్టినరోజు వేడుక. నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. సిరిలో SKSPT ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పవర్ 2020 క్రికెట్ టోర్నమెంట్. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ అధ్యక్షతన ఘనంగా బహుమతుల కార్యక్రమం. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.